హాయ్ ఫ్రెండ్స్, హాయ్ గైస్. ఇవాళ నేను జొన్న రొట్టెలు చేస్తున్నాను ఫ్రెండ్స్. జొన్న పిండి ఇంటికాడ నుంచి తీసుకొచ్చారు మా అత్తమ్మోళ్ళు. జొన్న రొట్టెలు చేస్తున్నాను. ఇది వేడి నీళ్ళు కాగబెట్టుకున్నాను. కాగబెట్టుకొని ఇగో ఇలా పిండి మాత్రం ఇలా కలుపుకోవాలి. జొన్న రొట్టెలు చాలా మంచిది గైస్. హెల్త్ కూడా చాలా మంచిది. అందుకే ఎక్కువగా జొన్న రొట్టెలే తింటూ ఉంటాము. ఇగో పిండి మాత్రం ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఓకే గైస్, ఇది పిండి మాత్రం కలుపుకున్నాను. ఇగో ఇలా ఉంటే సరిపోతుంది. దీనికి ఒక సైడ్ ఇలా చేసి మొత్తం ఇలా దీన్ని మొత్తం ఒక సైడ్ దీన్ని ఏదైనా కప్పుకోవాలి. ఇది చల్లారిపోతే రొట్టెలు చేసేటప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని ఇది చల్లారకుండా దీని మీద ఏదైనా కప్పేద్దాం. ఒక చిన్న ప్లేట్ లాంటిది పెట్టేసి ఇది కొంచెం వేడి నీళ్ళు ఉంది కదా, ఇందులో కొంచెం చల్లనీళ్ళు పోసుకొని ఇలా కొంచెం గోరెచ్చగా ఉంటుంది కదా, ఇలా ఉండాలి. మరి చల్లగా ఉంటే చేసేటప్పుడు బాగా మంచి రావు. ఇది చపాతీకి తవ్వ కాదు, ఇది పెనం. ఇది జొన్న ఇలా కొంచెం పిండి తీసుకొని ఇలా గట్టిగా పిసుక్కోవాలి. పిండిని వచ్చేటట్టు ఓకే ఫ్రెండ్స్, ఇంతే. ఇది అయిపోయింది. మనకి ఎంత కావాలో మన పెనం ఎంత ఉందో అంత దాని సైజ్ చూసి అంతే తీసుకోవాలి. పెద్ద ఉంటే మనకి పెద్దగా, కొంచెం చిన్న ఉంటే చిన్నగా. ఇలా చేసుకోవాలి. ఇది ఒక పేపర్ ఉంటుంది కదా, కవర్లు ఉంటుంది కదా, ఈ షేప్లో కవర్, జొన్న రొట్టెలకి ఈ షేప్లో ఒక కవర్ తీసుకోండి. దీని మీద కొంచెం ఆయిల్, చేతికి ఇలా కొంచెం ఆయిల్ పెట్టుకొని ఇలా చేసుకోవాలి. ఇంతేనండి. ఇక చేతితో చేస్తే ఏళ్ళు ఇలా నొప్పి వస్తుంది అనేసి ఇలా కొత్తగా ఇలా నేర్చుకున్నారు అందరూ ఇలా కొంచెం ఈజీగా తొందరగా. ఇక ఒక్కొక్కళ్ళే చేస్తారు కదా, ఇక అందుకనే ఇక ఆ పిండి పిసుక్కొని రొట్టెలు చేసేసరికి కొంచెం లేట్ అవుతుందని. ఇది గ్యాస్ కదా, అందుకనే ఇక కొంచెం ఈజీగా అయిపోవడానికని ఇలా నేర్చుకున్నాను. ఇలా తొందరగా అయిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఇంత ఈజీగా అయిపోయింది. తొందరగా దీంతో మాత్రం ఈజీగానే అయిపోతుంది ఫ్రెండ్స్. ఎక్కువ టైం కూడా పట్టదు, మనకి తొందరగా చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్, అయిపోయింది. దీనికి వేసుకుందాం మనం. సరికి కొంచెం రొట్టెలు ఈగిపోతుంది అనేసి ఇక ఇలాగా న్యూ ట్రిక్. అంతే గాయస్, ఇలాగే ఇక పిండి మొత్తం ఇక ఇలాగే చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇలాగే ఇక అన్ని రొట్టెలు అయితే ఇగో చేసుకుంటున్నాము. ఓకే గాయస్, ఇలాగే చేసుకోవాలి రొట్టెలన్నీ. ఇగో మేమైతే ఇలా చేసుకుంటున్నాము. ఇగో అయిపోవడానికి వచ్చేసింది. ఇలా కాల్చుకోవాలి. అంతే, అన్నీ అలాగే చేసుకోవాలి.
ఓకే గైస్, అయిపోయినాయి రొట్టెలు అయితే. చేసేది అయితే అయిపోయింది. కొంచెమే చిన్న చిన్న రొట్టె అది. ఇగోండి మా రొట్టెలు అయితే అయిపోయినాయి చేసేది. ఇలాగే అండి, చాలా సింపుల్, తొందరగా చేసుకోవచ్చు. అందరు చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది చాలా బలం జొన్న రొట్టెలు. రోజు వీలు కాకున్నా కానీ వారానికి ఒకసారి అయినా, వారానికి ఒక 2 సార్లు అయినా చేసుకొని తినండి. ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్, బాయ్. అందరూ జొన్న రొట్టెలు చేసుకొని తినండి. ఓకేనా? ఓకే బాయ్. మా వీడియోకి మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, మేము రిప్లై మాత్రం ఖచ్చితంగా ఇస్తాను ఫ్రెండ్. ఓకేనా? ఓకే మరి బాయ్.